మేషరాశి జాతకులు ఒక్కసారి ఈ వైపు దృష్టి పెట్టండి. మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోయే ఒక అత్యంత రహస్యమైన విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మీ జీవితంలో త్వరలోనే జరగబోయే ఆ 3 కలశాల అద్భుతం ఏంటి అనేది తెలిస్తే మీరే నమ్మలేరు. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తూ గత 7 ఏళ్లుగా మిమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్న ఆ అదృశ్య దైవ శక్తి ఎవరో ఈరోజు మీకు స్పష్టంగా తెలియబోతోంది. అందుకే ఎవరూ లేని ప్రశాంతమైన వాతావరణంలో ఈ విషయాలను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాబోయే కొన్ని గంటల్లోనే మీ ఇంట్లో ఊహించని మార్పులు మొదలు కాబోతున్నాయి. ఈ సమాచారాన్ని కనుక మీరు మధ్యలోనే వదిలేస్తే మీ దరిద్రాన్ని దూరం చేసే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే క్రింద కమెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ లేదా హరహర మహాదేవ అని భక్తితో రాయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే మేషరాశి వారు మీ మనసులో ఒక్క నమ్మకాన్ని గట్టిగా ఉంచుకోండి. మీరు ఎప్పుడూ సాధారణమైన వ్యక్తులుగా మిగిలిపోవడానికి పుట్టలేదు. రాబోయే రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో నిలబడే యోగం మీకు ఉంది. కానీ మీ జీవితంలో ఒక చిన్న లోపం ఉండడం వల్లే ఇన్నాళ్లుగా మీరు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. మీరు గమనించే ఉంటారు, మీ జీవితంలో మీరు ఒక మంచి పని చేయాలని అనుకుంటే అక్కడంతా రివర్స్ జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే మీరు ప్రాణమిచ్చి మరీ సహాయం చేయాలని చూస్తారో చివరకు వాళ్లే మీతో విభేదించి శత్రువులుగా మారిపోతున్నారు. మీరు ఇతరులపై ఎంతగానో ఆప్యాయత చూపించినా మీకు తిరిగి వచ్చేది మాత్రం తీవ్రమైన మానసిక వేదన, అవమానాలు మాత్రమే. ఆర్థికంగా కూడా చూసుకుంటే సంపాదన ఒక వైపు నుండి వస్తున్నట్టు అనిపించినా వెంటనే మరోవైపు నుండి ఖర్చులు సిద్ధంగా ఉంటున్నాయి. లోకంలో ప్రతి ఒక్కరికి కష్టాలుంటాయి. కానీ మేషరాశి వారి విషయంలో మాత్రం ఆనందం అనేది వచ్చి రాగానే ఏదో ఒక రూపంలో బ్రేకులు పడిపోతూ ఆగిపోతూ ఉంటుంది. కానీ ఇకపై మీ జీవితంలో అలాంటి పరిస్థితులు అస్సలు ఉండవు. మీ జాతక చక్రంలో ఉన్న ఐశ్వర్య ద్వారాలు తెరుచుకునే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. మీ దరిద్రాన్ని, ఇబ్బందులను పూర్తిగా పారద్రోలే ఆ 3 కలశాల రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలకు ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించిన వారు అందరూ ఇకపై మీ నిర్ణయాలకు లొంగి ఉండేలా మీ గ్రహాల కదలికలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఎంతలా మెరుగుపడబోతోంది అంటే మీ జేబు ఎప్పుడూ ధనంతో నిండిపోతుంది. మీరు ఆ సంపాదనను చూసి మురిసిపోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో మీ గృహంలో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటి అనేది మనం ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు మీ గత జీవితాన్ని ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే మీకొక మంచి రోజు వస్తుంది అని ఆశపడే లోపే ఆ సంతోషం ఆవిరైపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయి. ఒక చేతితో ధనం అందుతుంటే మరో చేతితో ఖర్చుల జాబితా ముందు నిలబడుతోంది. లోకంలో అందరికంటే మీ విషయంలో మాత్రం ఆ ఆనందం నిలపడానికి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. మీరు ఏదైనా ఒక సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగు పెడదామన్నా లేదా ఒక మంచి శుభకార్యం మొదలు పెడదామన్నా అది అస్సలు ముందుకు సాగకుండా నిలిచిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక పని పూర్తయిపోతుంది అనుకున్న ఆఖరి క్షణంలో ఏదో ఒక తెలియని విఘ్నం వచ్చి ఆ పని మొత్తం చెడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క విశేషమైన వస్తువును గనక మీరు మీ దగ్గర ఉంచుకుంటే ఇకపై మీ తలరాతే పూర్తిగా మారిపోతుంది. మేషరాశి జాతకులు మీ దారిలో ముళ్ళు చల్లిన వారందరూ ఇప్పుడు మీ శక్తి సామర్థ్యాలు చూసి వెనకడుగు వేయాల్సిందే. మీ మాటకు అసలు గౌరవం ఇవ్వని వ్యక్తులే రేపటి రోజున మీ కనుసన్నల్లో మెలిగే కాలం రాబోతోంది. ఈ చిన్న విశేష వస్తువు కనుక మీ వద్ద ఉంటే మీ జేబు ఎల్లప్పుడూ ధన కనక వస్తువులతో కళకళలాడుతూనే ఉంటుంది. మీరు ఊహించని విధంగా అత్యంత ఉన్నతమైన స్థాయికి చేరడం ఖాయం. ఒకవేళ మీకు ఈ విషయాలపై నమ్మకం కలగడం లేదా? అయితే ఒక్కసారి ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి. నేను చెప్పే ఈ అద్భుతమైన వస్తువును మీ దగ్గర ఉంచుకుని చూడండి. చాలా తక్కువ సమయంలోనే ఏ అదృష్టం ఏ విధంగా మారుతుందో మీకే అర్థమవుతుంది. నిన్నటి రోజు సాధారణ జీవితం గడిపిన మీరు
ఒక మహారాజులా జీవించే అద్భుతమైన అవకాశం ఇప్పుడు మీ తలుపు తడుతోంది. మీ వైపుకు లక్ష్మీ కటాక్షం అనేది వెల్లువలా ప్రవహిస్తూ రాబోతోంది. మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే మీ నొసటి రాత ఇప్పుడు వజ్రంలా ప్రకాశించబోతోంది. మీ మనసులో ఉన్న ప్రతి ఆశ, ప్రతి కోరిక నెరవేరే సువర్ణ సమయం వచ్చేసింది. మీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు అటువంటి సానుకూల పరిస్థితులు, మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ ఆవేదనకు, కన్నీళ్లకు, కష్టాలకు ఇప్పుడు పూర్తిగా ముగింపు పలకబోతున్నారు. సాక్షాత్తు ఆ జగన్మాత అనుగ్రహం మీపై పరిపూర్ణంగా కురిసింది. ఇకపై మీరు బాధలు పడాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం సంతోషంగా పండుగ చేసుకునే రోజులు మీ జీవితంలో మొదలయ్యాయి. మరి ఇంతటి గొప్ప మార్పును తీసుకువచ్చే ఆ విశేషమైన వస్తువేంటి? అది మీ దగ్గర ఉంటే అంతటి ధనప్రాప్తి మీకు ఎలా కలుగుతుంది? అలాగే రాబోయే 4 రోజుల్లో మీ గృహంలో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటి అనేది ఇప్పుడు ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు ఇకపై కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉంది. అయితే ఇంతకీ ఆ వస్తువేంటి? దాన్ని దగ్గర ఉంచుకుంటే ఆర్థిక లాభం అంతలా ఎలా వస్తుంది అనే కదా మీ సందేహం? దాని గురించి ఇప్పుడు మనం వివరంగా మాట్లాడుకుందాం. మిత్రులారా, రాబోయే 4 రోజుల్లో మీ గృహంలో ఒక వింతైన అద్భుతమైన సంఘటన జరగబోతోంది. ఇది నేనేదో మాట వరుసకు చెబుతున్నది కాదు. నేను చెప్పే ఈ జ్యోతిష భవిష్యవాణి గ్రహాల కదలికలను మరియు గోచార ఫలితాలను పూర్తిగా అనుసరించి చెబుతున్న ఖచ్చితమైనటువంటి నిర్ణయం. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పిన ఏ జ్యోతిష విశ్లేషణ కూడా ఎప్పుడూ తప్పవలేదు. ఎందుకంటే మనమిచ్చే ప్రతి సమాచారం మీ గ్రహాల కదలికల మీద ఆధారపడి ఉంటుంది. నా మాట రాతి మీద గీత లాంటిది. అది జరిగి తీరుతుంది. దీనికి నేను 100% భరోసా ఇస్తున్నాను. ఈ సమాచారాన్ని ఎవరైతే మధ్యలోనే వదిలేసి వెళ్తారో వారు తమ జీవితంలో వచ్చే ఒక అతిపెద్ద అదృష్టాన్ని చేతులారా వదులుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన జ్యోతిష విశేషాలు పదే పదే రావు. ఎవరైతే ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు పూర్తి ఏకాగ్రతతో వింటారో వారు ఉన్నతమైన స్థానానికి చేరడం ఖాయం. మీ ఇంట్లో జరగబోయే ఆ చమత్కారమైన సంఘటన మిమ్మల్ని ఒక సామాన్యుడి నుండి రాజులా మారుస్తుంది. ఆ సంఘటన సాక్షాత్తు ఆ దైవ స్వరూపమే. కానీ ఆ అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే, మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ సంఘటన ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు విఘ్నాలను తొలగించే ఆ వినాయకుని భక్తులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ వెంటనే మీ పవిత్రమైన చేతులతో ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో జై శ్రీ గణేష్ అని 3 సార్లు రాయండి. ఆ గణనాథుని ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనం కోరుకుందాం. మేషరాశి జాతకులు, ఇక అసలు విషయంలోకి వద్దాం. రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే ఆ వింత సంఘటన ఏంటో తెలుసా? మీ ఇంటికి ఒక పాము రాబోతోంది. ఆ పామును చూసి భయపడి అది ఏదో మామూలు పాము అని పొరపాటున కూడా భావించకండి. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపం. అవును, మీరు విన్నది నిజమే. ఈ పాము మిమ్మల్ని పేదరికం నుండి విముక్తులను చేసి ఒక రాజులా మార్చడానికి రాబోతోంది. ఒకవేళ రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని చంపడానికి కానీ హింసించడానికి కానీ అస్సలు ప్రయత్నించకండి. అలా చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానికి భక్తితో నమస్కరించి అది వెళ్లే వరకు వేచి చూడండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ దైవ స్వరూపం గత 7 ఏళ్లుగా మీ ఇంట్లోనే ఉంటూ మీకు తెలియకుండానే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. ఈ విషయం మీకు ఇప్పటి వరకు అస్సలు తెలియదు కదా, కానీ ఇది నిజం. మిత్రులారా, ఆ దైవం ఇప్పుడు మీ విషయంలో 2 అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంది. అవును, పైనుండి వచ్చిన ఆ నిర్ణయాలు మీ జీవితాన్నే మార్చేయబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే కష్టపడ్డారో, రాత్రింబవళ్ళు చెమటోడ్చి దేనికోసం ఎదురు చూశారో ఆ ప్రతిఫలం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం జరగదు అంటారు కదా, సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరగబోతోంది. మీరు దేనికైతే అర్హులో ఆ విజయం ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు రాబోతోంది. మీ శత్రువులు ఇప్పుడు నోరెళ్లబెట్టి చూడాల్సిందే. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు బంగారు రథం ఎక్కి రాబోతోంది. ఇక మీరు ఒక రాజులా బతకడానికి సిద్ధంగా ఉండండి.
మీ కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు కేవలం నవ్వులు, సంతోషాలతో పండుగ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఏడిపించిన మీ శత్రువులే ఇప్పుడు ఏడుస్తారు. మీరు మాత్రం రాజభోగాలను అనుభవిస్తారు. మేషరాశి జాతకులు, మీరు ఇన్నాళ్ళు అనుభవించిన కన్నీళ్ల కాలం ముగిసిపోయింది. ఇప్పుడు నవ్వుతూ సంతోషంతో గడిపే రోజులొచ్చేశాయి. అవును, మీ శత్రువులు ఇక ఏడవాల్సిందే. ఆ శత్రువుల వల్ల మీరు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని గుండె కోతలు అనుభవించినా మీరు మాత్రం ఆ దేవుడి మీద నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు. ఏదో ఒకరోజు నా పరిస్థితి మారుతుంది, అంతా మంచే జరుగుతుంది అని మీరు కన్న కలలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. మిత్రులారా, మీరు దేనికోసమైతే కళ్ళల్లో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారో ఆ శుభ సమయం రానే వచ్చింది. సాక్షాత్తు ఆ శనిదేవుడు మీ విషయంలో 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీనివల్ల మీ జీవితం ఒక్కసారిగా పెద్ద మలుపు తీసుకోబోతోంది. మీ అదృష్టం ఇప్పుడు వజ్రాలు, ముత్యాల కన్నా మిన్నగా ప్రకాశించబోతోంది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మీ గమనాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా శనిదేవుడు మీ జాతకంలో అత్యంత బలవంతుడిగా మారుతున్నాడు. అయితే ఇక్కడే మీరొక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాతక చక్రంలో ప్రస్తుతం అంగారక గ్రహం కొంచెం భారీగా ఉంది. దీనివల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ ఒక్క నెల కనుక ఆ శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇకపై మిమ్మల్ని ఆపడం ఎవరి తరము కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడిన శత్రువులే రేపు మీ కాళ్ల దగ్గరకొస్తారు. కానీ గుర్తుంచుకోండి, మీ శత్రువులు సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు నేరుగా వచ్చి మీతో యుద్ధం చెయ్యరు. పుట్టలో దాక్కున్న పాముల సహాయం కోసం వేచి చూసి వెనక నుండి వెన్నుపోటు పొడిచే ప్రమాదకరమైన రకం. గత కొన్నేళ్లుగా మీ ఎదుగుదలను ఓర్వలేక మీ మీద రహస్యంగా చేతబడులు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే మీరు రాత్రింబవళ్ళు గొడ్డులా కష్టపడుతున్నా దానికి సంబంధించిన ఫలితం మాత్రం సున్నాగా మిగిలిపోతోంది. ఇన్నాళ్ళు మీకు ఆ అరిష్టాల మధ్య, కష్టాల మధ్య బతకడం ఒక అలవాటుగా మారిపోయింది. కానీ ఇకపై ఆ బాధలన్నిటి నుండి మీకు శాశ్వత విముక్తి కలగబోతోంది. మేషరాశి జాతకులు, మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, పాపం మీరు రాత్రి పగలు అనకుండా కష్టపడుతున్నారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడూ చేతులు ఖాళీగానే ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మీ శత్రువులు మీ మీద చేయిస్తున్న ఆ తంత్ర మంత్ర ప్రయోగాలే. కొన్నిసార్లు మీకు అంతా బాగుంది, ఇక జీవితంలో స్థిరపడిపోయాను అనుకునే లోపే ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోతోంది. అంతా తలకిందులైపోయి మీరు ఎంతో శ్రమ కోర్చి కట్టుకున్న సామ్రాజ్యం మీ కళ్ళ ముందే కూలిపోతోంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తున్నది ఎవరో బయట వ్యక్తులు కాదు. మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగే మీ సొంత మనుషులే. మీ ఆత్మీయులే మీ జీవితంలో విషం నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళు అస్సలు ఓర్వలేకపోతున్నారు. మీరు సమాజంలో ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఎలాగైనా ఆపడానికి కుతంత్రాలు చేయిస్తున్నారు. మీ అదృష్టాన్ని మరియు మీ సంతోషాన్ని వాళ్ళు రకరకాల శక్తులతో కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి సగం దారిలోనే ఆగిపోతున్నాయి. కానీ మిత్రులారా, మనం ఇలా ఎంతకాలం భయపడుతూ దాక్కుంటూ జీవితాన్ని గడుపుతాం? మనకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి, మనకు కూడా కలలు ఉన్నాయి. మనం కూడా సమాజంలో అత్యంత ధనవంతులం కావాలి. అందుకే ఆ శత్రువుల ఆట కట్టించడానికి, వారి కుతంత్రాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే, ఆ శత్రువులను ఏ విధంగా గుర్తించాలంటే ఈ విషయాలన్నీ మనం చాలా వివరంగా తెలుసుకుందాం. మేషరాశి జాతకులు, ఆ శత్రువుల నుండి, వారి మంత్ర తంత్రాల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా ఏకాగ్రతతో వినండి. శత్రువు ఎంతటి భయంకరమైన ప్రయోగాలు చేసినా సరే మీ వెంట్రుక కూడా తాకలేనంత శక్తివంతమైన పరిహారం ఒకటి ఉంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి. సాధారణంగా మీకున్న ఒక పెద్ద బలహీనత ఏంటంటే, ఎవరినైనా చాలా సులువుగా నమ్మేస్తారు. కానీ గతంలో మీకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరిప్పుడు కొంచెం మారుతున్నారు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఇది నిజంగా చాలా మంచి మార్పు. అయితే మీ చుట్టూ ఉన్న శత్రువులను కనిపెట్టడానికి నేనిప్పుడు మీకు 3 ముఖ్యమైన సంకేతాలు చెబుతాను. వాటిలో కనీసం
రెండు మీ జీవితంలో జరుగుతున్నా ఎవరో మీకు వ్యతిరేకంగా ఏదో పెద్ద కుట్ర చేస్తున్నారని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. మొదట సంకేతం మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా మీకు ఒక్కసారిగా విపరీతమైన చలి అనిపించడం. మీరు ఏదైనా ఒక శుభకార్యంలో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా లేదా కనీసం పొరుగువారితో మాట్లాడుతున్నప్పుడు మీ పేరు వచ్చినప్పుడు ఇలా జరిగితే దాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ముందుగానే ఇస్తున్న ఒక హెచ్చరిక. రెండవ సంకేతం మీ కాళ్ళు ఎప్పుడూ విపరీతమైన బరువుగా అనిపించడం. అంతేకాదు మీకు నిద్రలో పదే పదే చిమ్మ చీకటి, ఉధృతంగా ప్రవహించే నది లేదా శ్మశానం వంటివి కనిపిస్తున్నాయా? అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఆ దుష్ట శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే విజయ మార్గానికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. మూడవ సంకేతం ఎటువంటి కారణం లేకుండానే ఒక నిర్దిష్ట వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే మెదలడం. వారితో మీకు ఎలాంటి గొడవలు లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకు ఏదో కీడు జరుగుతుందన్న అనుమానం కలుగుతుంది. అయితే మేషరాశి వారు వెంటనే అలర్ట్ అవ్వాలి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే ఆ వ్యక్తే మీకు చేతపడి వంటి ప్రయోగాలు చేయించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే ఆ వాతావరణం నుండి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటుతో దెబ్బతీయాలని చూస్తున్నారు. కానీ మీరు ఎంత మాత్రం భయపడకండి. ఎందుకంటే ఈ బ్రహ్మాండమే మీకు ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడుతోంది. మేషరాశి జాతకులు, మీ మీద ఆ దుష్ట శక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో గాని చేతలతో గాని నేరుగా దెబ్బతీయలేక ఇప్పుడు క్షుద్ర శక్తుల ప్రయోగాలు చేయడానికి తెగబడుతున్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రకృతి మీకు ముందుగానే హెచ్చరికలు పంపిస్తోంది. అందుకే మీరు ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. శత్రువు ఎప్పుడూ మీ ముందుకు వచ్చి నిలబడడు. మీ ఫోటో ఉపయోగించి కానీ లేదా కొన్ని వస్తువులతో మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని లోలోపల బలహీనపరుస్తారు. మీరు గమనించే ఉంటారు, కొందరు వ్యక్తులు అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడమో లేదా ఇబ్బందుల్లో పడడమో జరుగుతుంది. దాంతో ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం ఒక్క రోజులో కుప్పకూలిపోతుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ శత్రువుల కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనక నుండి చేసే కుతంత్రాలే ఇవన్నీ. మేషరాశి వాళ్ళు చాలా అమాయకులు కాబట్టి ఎవరినైనా త్వరగా నమ్మేసి ఇలాంటి మోసాలకు బలవుతుంటారు. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇకపై మీపై ఆ పరమశివుని రక్షణ కవచం ఉంటుంది. చంద్రుడు, సూర్యుడు మరియు సాక్షాత్తు ఆ శనిదేవుడి ఆశీస్సులు మీపై పరిపూర్ణంగా ఉన్నాయి. అందుకే మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ అంతరాత్మ ముందే చెబుతుంది. ఆ గొంతును అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీరు ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు శత్రువుల నుంచి ఏ ప్రమాదం రాకూడదంటే ఒక చిన్న పని చేయండి. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టే ముందు మీ మనసులో శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని 5 సార్లు అనుకోండి. లేదా ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించి అడుగు ముందుకు వేయండి. ఆ తర్వాత చూడండి, ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. కనీసం మీ వెంట్రుక కూడా తాకలేదు. మిత్రులారా, ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నాను. మరో 7 రోజుల్లో మేషరాశి వారికి ఒక మంగళకరమైన యోగం పట్టబోతోంది. ఇన్నాళ్ళు మీరు దేనికోసమైతే తప్పించారో ఆ అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. మేషరాశి జాతకులు, మీరు ఇన్నాళ్ళు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. ఈ 7 రోజుల్లో మీకు ఒక మంగళకరమైన యోగం పట్టబోతోంది. మీ జీవితంలో ఇన్నాళ్ళు అడ్డంకులుగా ఉన్నవన్నీ ఇప్పుడు తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ సొమ్ము నిలిచిపోయినా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికందే అవకాశం మెండుగా ఉంది. ఆకస్మిక ధనలాభం కలగబోతోంది. మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. వారిపై మీరు విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలి అని చూస్తున్నారో లేదా కోర్టు కేసులు వివాదాల్లో చిక్కుకుని సతమతమవుతున్నారో అలాంటి వారికి దైవశక్తి తోడుగా నిలవబోతోంది. అయితే మీ చుట్టూ ఉన్న ఆ నెగటివ్ ఎనర్జీని పూర్తిగా దూరం చేసుకుని మీరు ఏ పనిలో చెయ్యి పెట్టినా అది బంగారం అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం మీకోసమే. దీనిని మీరు వచ్చే 7 రోజులలోపు బుధవారం లేదా శనివారం రోజున చేయాలి. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు
కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ, ఒక మట్టి ప్రమిద మరియు ఆవ నూనె. పరిహారం చేసే విధానం: బుధవారం లేదా శనివారం సూర్యాస్తమయం అయ్యాక, అంటే చీకటి పడ్డాక ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం సిద్ధం చేసుకోండి. ఆ ప్రమిద మీద పసుపుతో ఓం నమఃశివాయ అని రాయండి. ఆ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి: నా ఎదుగుదలను ఎవరు ఆపుతున్నారో వారి శక్తి నశించిపోవాలి, నాకు దైవరక్షణ కలగాలి అని కోరుకోండి. అనంతరం ఆ నిమ్మకాయను తీసుకెళ్ళి ఏదైనా 3 దారులు కలిసే చోట వెనక్కి తిరిగి చూడకుండా వదిలేసి నేరుగా ఇంటికొచ్చేయండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి: మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఎవ్వరూ చూడకూడదు, అలాగే ఎవరూ మిమ్మల్ని పలకరించకూడదు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈ పరిహారం చేసిన 7 రోజుల్లో మీ జీవితంలో జరిగే ఆ చమత్కారాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారం నా జీవితాన్ని మార్చేసింది అని. మిత్రులారా, నేను మీ మీద ఉన్న నమ్మకంతో ఈ రహస్యాన్ని మీకు చెబుతున్నాను. మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తారా? ఒకవేళ మీరు ఈ ఇంటిని, మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడే క్రింద కమెంట్ బాక్స్లో అవును నేను తప్పకుండా చేస్తాను అని రాయండి. ఆ దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఆ సంకల్పం తీసుకుంటారో అప్పుడే ఆ దైవశక్తి మీలో మేల్కొంటుంది. ఆ శనిదేవుడు, ఆ పరమశివుడు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలబడతారు. ఇది నా మాట. మీ ఇంటిపై, మీ కుటుంబంపై ఆ దైవ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక్కసారి ఈ పరిహారం చేసి చూడండి. ఆ తర్వాత జరిగే అద్భుతాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోటీశ్వరులవ్వడం ఖాయం. మీ కష్టాలన్నీ తీరిపోవడం ఖాయం. మిత్రులారా, మేషరాశి వారి జీవితంలో రాబోయే ఈ అద్భుతమైన మార్పును అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక లైక్ చేసి మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ సమస్యల నుండి బయటపడతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక, జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో భక్తితో జై మహాలక్ష్మి అని రాయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.